ఆ! ఆహాహా! ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ ఏ వెరీ పూర్ బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. సో, ఇక్కడ ఎందుకని చెప్పాల్సొస్తుంది ఆడియన్స్‌కి ఎందుకు చెప్తాను నేను జనరల్‌గా నేను ఓపెన్ బుక్ లాగానే నా హిస్టరీ చెప్తాను. ఎందుకు చెప్తానంటే పీపుల్ షుడ్ నాట్ ఫీల్ దట్ ఈడు బాగా బార్న్ విత్ గోల్డెన్ స్పూను, బార్న్ విత్ డైమండ్ స్పూను కాదు కదా! ప్లాస్టిక్ స్పూన్ కూడా గతి లేదు నాకు. ఓకే. ఐఎమ్ నాట్ ఈవెన్ బార్న్ విత్ ప్లాస్టిక్ స్పూన్ అనమాట. ఓకే. సో, దట్ ఈస్ ది కండిషన్ వెన్ ఐ వాస్ బోర్న్. హ్మ్. దో మా ఫాదర్ ఆర్మీలో పనిచేస్తున్నప్పటికి కూడా చాలా చిన్న పొజిషన్‌లో పనిచేస్తున్నప్పటికీ తన సంపాదించేవాడు ఒకడు. ఇక్కడ నేను, మా తమ్ముడు, మా పిన్ని, మా అమ్మ, మా అమ్మమ్మ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ దేర్ టు బి ఫెడ్ అనమాట. సో, ఆయనెక్కడో ఆర్మీ దేశమంతా తిరుగుతుండేవాడు. ఆయన కొంత పంపించేవాడు. మేము ఉన్న దాంట్లో మేనేజ్ చేసుకుంటుండేవాళ్ళం. సో, ఈవెన్ ఐ హాడ్ సీన్ దట్ హట్ లైఫ్ అంటారు చూసారా? ఓకే. గుడిసెల్లో ఆ! ఆ! బతకడం అనే లైఫ్. అక్కడి నుంచి కూడా నేను చూసుకుంటూ వచ్చాను స్టార్టింగ్. హ్మ్. సో, ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత దెన్ దేర్ వర్ అంటే క్వార్టర్స్. హైదరాబాద్ షిఫ్ట్ అంటే ముందెక్కడ సార్? ఎక్కడ ఉన్నారు? గుంటూరులో పుట్టాను నేను. గుంటూరు. అక్కడ ఒక 3, 4 ఇయర్స్, 5 ఇయర్స్ దాకా ఏమో పెరిగినట్టున్నా. హ్మ్. 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 ఓకే. సో, ఆ సిట్యుయేషన్‌లో నేను మీకు చెప్పింది. తర్వాత దెన్ వి షిఫ్టెడ్ టు హైదరాబాద్. హ్మ్. అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఇప్పుడు నౌ ఐ యామ్ హైదరాబాద్ ఇప్పుడు టోటల్లీ హైదరాబాదే. ఓకే. ఆ! దాదాపు 45, 50 ఏళ్ళు అయిపోయింది ఇక్కడే ఉండబట్టి. సో, ఇది బ్యాక్‌గ్రౌండ్. స్టార్టింగ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. సో, హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి అక్కడే స్కూలింగ్, కాలేజీ అంతా. అంటే ఈ మనీ అనేది లేకపోవటం వల్ల మా పేరెంట్స్ వాళ్ళ బంధువర్గాల్లో ఏ విధంగా చిన్నచూపు చూడబడ్డారు.